జోష్నకి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న సూరజ్ క్యారెక్టర్ అయితే డైరెక్టర్ అయితే ఎక్సలెంట్గా దించాడు ఈ సీరియల్లో వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే జోష్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి సూరజ్ ఫిక్స్ అయిపోయాడు. అండ్ అలాగే తన అత్త కూతురు అని చెప్పేసి తనని ఎలాగైనా మార్చుకోవాలని చెప్పేసి సూరజ్ తాపత్రయపడిపోతూ ఉంటాడు. తను చేసే ప్లాన్లన్నీ, మాట్లాడే మాటలన్నీ తనని చాలా బాధకి అండ్ ఆవేశానికి గురి చేస్తూ ఉంటాయి. కానీ తను అర్థం చేసుకోవడానికి 100 పాలు ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా జోష్న తగ్గదు. నీ సంగతి చూస్తా, ఆల్రెడీ 2 సార్లు కూడా సూరజ్పై దాడి చేయించింది. అసలు ఇక ఆఫీస్కి రాడు అనుకున్న సూరజ్ కట్లు కట్టేసుకొని కాళ్ళు నడవరాకున్నా కూడా ఆఫీస్కి వచ్చి జోష్నకి, శివనారాయణ గారికి అయితే షాక్ ఇచ్చేశాడు. అండ్ ఫోన్లో వచ్చేసి ఇక రాడులే, ఓ 1 మంత్ 2 మంత్స్ ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకుంటాడేమో అని జోష్న అనేలోపే సూరజ్ రావడం అయితే ఇంకా హైలైట్గా ఉంది ఈ ఎపిసోడ్లో వచ్చేసి. అండ్ దీపకి ఎలాగైనా హెల్ప్ చేయాలి నేను, లేదు అని అంటే జోష్న ఆటలు అయితే సాగుతూనే ఉంటాయి. అండ్ దీపాన్ని రెస్టారెంట్ నుంచి బయటకు పంపించడానికి అన్ని విధాల జోష్న ప్లాన్లు చేస్తుందని చెప్పేసి సూరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేను ఇంటి దగ్గర ఉండేది ఉంటే ఇక్కడ ఏం ప్లాన్లు చేస్తుందో అసలు రెస్టారెంట్ ఆ కంపెనీలో అని చెప్పేసి సూరజ్ ఎలా ఉన్నా కూడా అక్కడ ఆఫీస్కి వచ్చేస్తాడు. అది చూసి కార్తిక్ అడుగుతూ ఉంటాడు, ఏంటి సూరజ్ నువ్వు అసలు ఇప్పుడే జోష్న చెప్తూ ఉన్నది నువ్వు 2 నెలల వరకు రావు అని చెప్పేసి, నువ్వేంటి ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? నేను మీ ఇంటి అడ్రస్ ఎక్కడున్నో తెలుసుకుందామని నేను మీకు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, మీ అడ్రస్ ఎక్కడో తెలియదని కార్తిక్ ఉన్న దీప మాట్లాడుతూ ఉంటారు. మీ ఇంటి అడ్రస్ ఎప్పటికైనా పనిచేస్తుంది అని అంటే అవసరం లేదు అని చెప్పేసి సూరజ్ కార్తిక్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. కానీ కార్తిక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను మమ్మల్ని చాలా విధంగా అర్థం చేసుకున్నాడు సూరజ్ అని చెప్పేసి. అండ్ జోష్ననైతే ఎలా అంటే తన క్యాబిన్ దగ్గర ఐ లవ్ యూ అనే లెటర్ కనిపిస్తుంది. అది జోష్న చూసేసి ఏంటి ఇది ఐ లవ్ యూ అని ఉంది అని చెప్పి అనగానే, థ్యాంక్ యూ, నువ్వు ఐ లవ్ చెప్పినా కూడా నేను ఇప్పుడైతే ఏం చెప్పాలనుకోవట్లేదు అని చెప్పి సూరజ్ అయితే షాక్ ఇస్తాడు. దానికి వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి ఇది లెటర్లా ఐ లవ్ యూ అని ఎందుకు రాసినావు అని చెప్పేసి జోష్న అడుగుతూ ఉంటుంది. దానికి సూరజ్ వచ్చేసి నేనెక్కడ రాసిన, నాకేం తెలుసు అంటే ఆగు అని చెప్పి అప్పుడే శివనారాయణ వచ్చేసి వీళ్ళ దగ్గరకు వస్తుంటే నీ సంగతి ఇప్పుడు తెలుస్తాగు అని చెప్పేసి, తాత ఇట్రా, తాత ఇది చూడు ఒకసారి, ఈయన ఏం చేసిండో చూడు అని చెప్పేసి ఆ పేపర్ చూడగానే అందులో వచ్చేసి థ్యాంక్ యూ అని ఉంటుంది. అది జోష్న చూడదు. వెంటనే నువ్వు చెప్పాల్సింది సూరజ్తో చెప్పించావా అని చెప్పగానే జోష్న ఇంకా షాక్ అయిపోతుంది. తాత ఎందుకు ఇలా మాట్లాడుతుండు అని చెప్పేసి. కానీ అక్కడ ఉన్న చూసుకొని ఇంతలో మీ పేపర్ ఇలా చేంజ్ అయిందని చెప్పేసి మైండ్కి ఆలోచన పదును పెట్టేసి తన క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. ఈలోపు సూరజ్ అనుకుంటూ ఉంటాడు, నీకు కావాల్సిందే అని చెప్పేసి తల కిందకేసి అక్కడ క్యాబిన్ దగ్గర కింద చూస్తాడు. కింద పేపర్ వచ్చేసి తను ఇమ్మీడియట్లీ మార్చేస్తాడు. ఐ లవ్ యూ అన్న పేపర్ వచ్చేసి కింద ఉంటుంది. ఇక జరగపోయేది ఏంటి అని అంటే సూరజ్ అంటే శివనారాయణ వాళ్ళ ఇంటికి వచ్చేసి సూరజ్ని కార్తిక్ తీసుకొని వస్తాడు. అక్కడ శివనారాయణ మాట్లాడుతూ ఉంటాడు, నేనే మిమ్మల్ని రమ్మని చెప్పిన, అంటే సహాయం చేశానని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పడం మాత్రం నాకు ఇష్టం లేదండి, ఆ మాట కోసం మీరు నన్ను పిలిపిస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతానని సూరజ్ అయితే శివనారాయణకి దశరథకి చెప్తూ ఉంటాడు. దీంతో సుమిత్ర వచ్చేసి నా కూతుర్ని అండ్ మా మామగారిని కాపాడావు, అసలు నీకు ఎలా రుణపడి ఉండాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి సుమిత్ర బాధగా చెప్తూ ఉంటుంది. దాంతో శివనారాయణ నేను ఒక ఆలోచన చేసిన అని చెప్పి అనగానే పారిజాతం వచ్చేసి ఏం చేశారండి అని చెప్పి అనగానే నీకెందుకు అంత తొందర అని చెప్పేసి శివనారాయణ మాట్లాడుతూ ఉంటాడు. కానీ తనైతే షాక్ ఇచ్చేస్తాడు. ఇక్కడి నుంచి తను దూరంలో ఉండాల్సిన అవసరం లేదు, తను నాతో ఇంతకుముందు చెప్పాడు నేను చాలా దూరం నుంచి వస్తున్నాను అని చెప్పేసి ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పాడు. సో నేను మన ఇంట్లోనే ఉండమని చెప్దాం అనుకుంటున్నాను అనగానే పారిజాతం వచ్చేసి తనకి పక్షవాతం వచ్చినట్టు సీరియస్గా యాక్టింగ్ చేస్తుంది. దాంతో శివనారాయణ కీస్ పెట్టు అనగానే ఏం అవసరం లేదు, అయినా అక్కడెందుకండి తనకి అని చెప్పి అనగానే నీకెందుకు, తను మన అవుట్ హౌస్లో ఉంటాడు అనగానే ఇంకా షాక్ అయిపోతుంది. దానికి కార్తిక్ వచ్చేసి ఎందుకు నువ్వు అంత షాక్ అయిపోతున్నావు పారు అనగానే దీప వచ్చేసి తుఫాన్ రేపింది, అదే ఇంట్లోకి వచ్చేసి ఇప్పుడు నీ భార్య అయింది, ఇప్పుడు సూర్య వచ్చేసి ఈ సునామీ రేపిన
అనుకో అది తట్టుకునేంత శక్తి నాకు లేదని చెప్పేసి పారిజాతం అయితే డైలాగ్ కొడుతుంది. దాంతో కార్తిక్ వచ్చేసి షాక్ అయిపోయి పారిజాతాన్ని చూస్తాడు. ఓహో నువ్వు ఇలా ఆలోచన చేస్తున్నావా అంటే సూరజ్ ఖచ్చితంగా జోష్నకి ముడి పడే ఉన్నది, ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి కార్తిక్ అనుకుంటూ ఉంటాడు మనసులో. ఆఖరికి అయితే సూరజ్ అయితే దిగడం 100% జరిగిపోతుంది. అండ్ జోష్నకైతే చుక్కలు చూపించడం 100% అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, హైప్ ఇవ్వండి.